कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। బింబానికి ఆరాధన జరుగుతుంటే దాన్ని యజనం అంటారు అనమాట. దేవ యజనం. ఆ యజనం అందరం కూడా మన ఆరాధనలో పవిత్రం అవ్వాలి. అదేవిధంగా స్వామివారి యొక్క బృహద మూర్తి ఏదైతే ఉందో యొక్క శక్తి ఏదైతే మన భగవంతుడికి యజ్ఞ రూపంలోనూ అదేవిధంగా ఈ ఆరాధన కలశాలలో చేసినటువంటి నీటిని సమర్పించడం చేతను ఆ అంగాలలో శక్తి అనేటువంటి దివ్యత్వంగా మారుతుంది అన్నమాట. అంటే శిల్పి చెక్కుతారు సుందరంగా, ఆ సుందరంగా చెక్కినటువంటి మూర్తికి ప్రతి అవయవంలోనూ కూడా ప్రాణశక్తిని పోసేటటువే ఈ క్రియలన్నీ కూడా. కాబట్టి ఈ రోజు చూడగలిగి నమస్కరించగలిగేటటువంటి దివ్యమైన క్షణాల్లోకి మనం కొంతకాలంలో కొద్దిసేపట్లో ప్రవేశిస్తాం. ఈ క్షీరాభిలాసం అనేటటువంటి పూర్తిగా ఈ యొక్క కలశాలన్నింటిలో ఆవాహన చేసేటువంటి మొత్తం దేవతలందరూ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేవతని ఆవాహన చేస్తాం. ఆ దేవతలందరూ స్వాములోకి లీనం అవుతారన్నమాట. ఆ లీనం చేత దివ్యత్వం తేజస్సు అనేది వారికి విగ్రహం జరుగుతుంది. ఇప్పుడు దివ్యమైనటువంటి ఆరాధన చేసుకుని యజ్ఞ కార్యక్రమం దగ్గరికి అందరం వెళ్దాం. స్వామివారి యొక్క ఉత్కృష్టంగా జరగగలిగితే అంత ఉత్కృష్టంగా శ్రద్ధగా భక్తిగా మనం అందరం చేయాలి. ఆ స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం ఈ ఎన్టీఏ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి చక్కగా కలగటాలి అని అన్నమాట. ఆ తపనని చూసి మేము అందరం వచ్చాం. ఆ యొక్క వారి పెద్ద జయశ్రీ ఎలా కలిసాం మళ్ళీ కలిసి అక్కడ నేను చేసేసి ఎంతకి దిగొచ్చి ఆయన ముందుకే సివిల్ వర్క్ చేస్తాను.
సార్ మీరు ముందురండి, మీరు ముందుకెళ్ళండి సార్. అక్కడ
విగ్రహాలు పెడతాం. అందరికీ అర్చన వీలుగా ఉంటుందనే ఉద్దేశం మీద సాలంపూర్ నుంచి వచ్చేటువంటి సాలంపూర్ నుంచి సంకట హనుమాన్ పశ్చిమముడి అది పంచముఖి ఆంజనేయ స్వామి దక్షిణాము, ఒక వారాంజనేయ స్వామి ఉత్తరం. ఆ స్టాచ్యూ ప్రకారంగా అభయాంజనేయ స్వామి మాత్రం శిలా విగ్రహాలు 4 పక్కలకి 4 పెట్టి అది వైగాశాస్త్ర రీత్యా పంచజాతి తోటి నేను నాకు మంచి గవ్యాదివాసం అయింది. నేత్రోన్న మీద ఉంది, అది మీ ద్వారా జరుగుతుంది. చిన్న దేవి లోకానికి సంబంధించినటువంటి ఆకారాల్లో ఉన్నటువంటి అగ్నివంతుల ద్వారా ఈ దేశం స్వామికి ఆపాదించబడాలనే ఉద్దేశంతో మనీషి వారిని చెప్పినటువంటి కొలత ప్రకారంగా ఈ 5 రోజులు జరుగుతాయి. ఇవాళ ప్రత్యేకించి ఎదుర్కొన్న పెట్టమని కళ్ళ ఎదుర్కొన్నాం. పక్కలే అమ్మా.
బాబు సైడ్ సైడ్ అమ్మా సైడ్ కావాలి సైడ్ ప్లీజ్ భూతా ప్రచరంది దివానక్తం పరిమిచ్చంతో విదుదస్య ప్రేష్యాభ్యో బలిం పుష్టికామో స్మరామి మయి పుష్టిం పుష్టిపతిర్దధాతు యక్షేభ్యో భూతేభ్యో ధ్యాయేభ్యో నాగేభ్యః ఇదం ప్రయచ్చతామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామకం రాజాన పరణమగ్నిమగ్నారభామిహే ఆదిత్యాన్విష్ణుసూర్యం బ్రహ్మాండో అగ్నిర్మోర్ధాజనస్తమపృథివ్యా అయం అపాగ్నిమ్రేతాన్సినిధ్వతి ఉత్పత్యస్వాగ్నే పృథ్వ్యాసేందామూర్తే సంతేషామహిషా పునః ఖడ్వజ్జస్వామి ధర్మ్యానమనాదాక్షేతయేంద్రవేదం ఓం శుక్రంతే అన్యత్తిదంతే అన్యత్విషరూపే అహనీత్యౌరివాసి విశ్వాయ మాయా అవశస్వధావో నాగైరాజే పూర్ణగ్నికోశన్నిహరాగ్నివేత్కరస్యన్నస్తపతు సూర్యః సింహాతో వాత్పరప అపశ్రిధాః ఎన్నో దేవీరవిందయామోపముదమిదయే సిమ్యో రవీంద్రవందనాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రప్రభోయాం మంగళం శ్రీ హనుమతే వస్తుంది ఎక్కువ చేరు తెస్తున్నా ఇంకోటి కావాలి ఇంకో చేరు గారికి అమ్మగారికి రెండు చేరు రామప్రసాద్ ఈ పానీ ఎట్టకేలకు ఈ కాలనీ ఏర్పాటు జరిగింది. కూడా సంతోషం అందరికన్నా నేనే ఎక్కువ సంతోషపడుతున్నాను. ఈ కాలనీకి సహాయం చేసేదానికి నన్ను ఆ దేవుడు ఇప్పుడు చూస్తూ ఉంటే మా మిత్రులందరూ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా నివాసాలు ఏర్పరుచుకొని
కానీ ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. 15 రోజుల కింద ఈ టెంపుల్కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యవర్గం వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం మీరు ఇలాంటివి చేయాలి అని చెప్పడం జరిగింది. దాని సందర్భంగా నేను జరిగింది. నాకు తిరుమలలో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఎంత ప్రక్షాళన చేస్తున్నాము. ఈ 1 year 4 monthsలో తిరుమల యొక్క రూపురేఖలు మార్చేశారు. ఎందుకంటే మీరు ఎవరైనా ఈ మధ్యన తిరుమల వెళ్ళారో లేదు, గతానికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో మీరు చూస్తే ప్రత్యక్షంగా తెలుస్తుంది. అన్నప్రసాదాలు అయిపోయింది, లడ్డు ప్రసాదం ఇదేముంది, ఈ దళారీ వ్యవస్థను రూపుమాపడం, ఇలాంటి కార్యక్రమాలు నేను ఎన్నో తీసుకోవడం జరిగింది. దాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాను. నాకు ఆ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఆ వెంకటేశ్వర గారి దయవల్ల నాకు ఈ పదవి వచ్చింది. కాబట్టి నాకు ఇంతకన్నా అదృష్టం ఇంకేమీ లేదు. మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం నా ఫ్యామిలీ చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతకు ముగిస్తున్నాను. జై శ్రీరామ్. సార్ టీవీ రావు గారు సార్ మీరు సాయిబాబు అంటే బాలయ్య లేడీస్ ధన్యవాదాలు శ్రీమంత్ బిఆర్ నాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకు, కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. కూడా
చక్కగా ఉపయోగం తెలియజేస్తున్నాం. వారు వీలు చేసుకొని ఎన్నో పనులు ఇక్కడికి చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు వారి మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వారు ఈ వెంకటేశ్వర స్వామికి ఇంకా ఎన్నో సేవలు చేసుకుంటూ మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఫోటోలు లక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతతుల్యం రామనామ వరాననే. ఎంతో గొప్పగా ఈనాడు బిహెచ్ఎల్ ఎంజీఐ కాలనీ ఫేస్ 1లో వేంచేసి ఉన్నటువంటి ఆంజనేయ సీతాలక్ష్మణ పరివార సమేత కోదండరామస్వామి వారి యొక్క దివ్యాలయంలో ఎంతో కాలంగా ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆంజనేయేశ్వర స్వామిని బృహదాంజనేయేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకోవాలనేటువంటి దివ్య సంకల్పంతో స్వామివారి యొక్క వైభవాన్ని అయోధ్య మొదలుకొని భారతదేశమంతా కూడా కొనియాడుకుంటూ ధ్వజారోహణ వరకు కూడా ప్రధానమంత్రి మోడీ గారి ద్వారా కూడా రామ వైభవాన్ని అన్ని నలుదిశలా కూడా వ్యాపింపజేసినట్టుగా ఇక్కడ ఎంజీఐ ఫేస్ 1 కాలనీలో ఉన్న భక్తులందరూ కూడా సంకల్పించి 27 అడుగుల బృహదాంజనేయేశ్వర స్వామి వారి యొక్క సుధామయ మూర్తిని 5 రోజులు వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా తిరుమల సంప్రదాయంలో ఇక్కడ అందరి తిరుమల నుంచే చదువుకొని వచ్చినటువంటి పండితుల ద్వారా ఇక్కడ ఎంజీఐ కాలనీలో స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మొదలయ్యి ఈనాడు 3వ రోజు ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారైనటువంటి బిఆర్ నాయుడు గారి ద్వారా స్వామివారి యొక్క నేత్రోన్మీలనం జరిగి బృహదాంజనేయేశ్వర స్వామివారి యొక్క మొట్టమొదటి దర్శనం, అదేవిధంగా ప్రారంభోత్సవం స్వామివారి యొక్క కార్యక్రమంలో నేత్రోన్మీలనంతో వారి చేతుల మీదుగా ఇది జరగడం ఈనాడు మరింత వైభవాన్ని చేకూర్చుకుంది. 5 రోజులుగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో స్వామివారికి ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ప్రతిష్ట భాగంగా వైఖానస ఆగమోక్తంగా జరుగుతూ ఈనాడు ఉదయం స్వామివారికి భక్తులందరూ కూడా క్షీరాధివాసం చేసేటటువంటి దానికి సంబంధితమైనటువంటి విశేష హోమ కార్యక్రమాలు జరిగి చైర్మన్ గారి ద్వారా ఇది మొట్టమొదటి నేత్రోన్మీలనం స్వామివారికి జరిగి గోదర్శనము అదేవిధంగా ధాన్య దర్శనం జరిగి అధివాస హోమాలను పూర్తి చేసుకుని స్వామివారి యొక్క 27 అడుగుల దివ్యమూర్తిని ప్రతిష్టాపించుకోవడానికై భక్తులందరూ కూడా తరలి వస్తూ స్వామివారి యొక్క కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ఉన్నారు. స్వామివారు ఎక్కడ ఉంటే అక్కడ భయం అనేటటువంటిది ఉండదు అని చెప్పి మనకి శాస్త్రంలో రామాయణంలో కూడా తెలుస్తూ ఉంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పడుత్వంచ హనుమత్ స్మరణాద్రవేద్. హనుమంతుడి స్మరణ చేతనే బుద్ధి, బలము, యశస్సు, కీర్తి, ఆయురారోగ్యాలు అన్ని ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అని చెప్పి మనకి రామాయణంలో వాల్మీకి మహర్షి స్వయంగా తెలియజేశారు. అట్టి విశేషమైనటువంటి మహర్షి వాక్యాన్ని అనుసరించి ఇక్కడ వైఖానస ఆగమోక్తంగా 27 అడుగుల ఆంజనేయేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకుని ప్రతి ఒక్కరూ దర్శించుకునే విధంగా గ్రామాన్ని మొత్తం కూడా ఎల్లవేళలా కూడా రక్షించేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమూర్తిని రామనామంతో రాముడి యొక్క దివ్య స్మరణతో ఇక్కడ ఈ యొక్క ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరుగుతూ ఉన్నది. మరి రాముని యొక్క దివ్య నామాన్ని మనందరం ఎందుకు పలకాలనుకుంటాము అంటే ఆ ఆంజనేయేశ్వర స్వామి వారి యొక్క భక్తిలో రాముడి యొక్క గొప్ప విశేషమంతా కూడా తెలుస్తూ ఉన్నది. అడుగడుగున రామనామాన్ని పలకాలి. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం అన్నాడు ఆంజనేయ స్వామి. జన్మని సఫలీకృతం చేసుకోవాలంటే జయమంత్రం మనందరికీ తోడుండాలి అని చెప్పి రామ అనేటటువంటి 2 అక్షరాలని లోకానికంతా కూడా ప్రాణంగా మార్చాడు ఆంజనేయుడు. అట్టి ఆంజనేయుని యొక్క దివ్య వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క మూర్తిని ప్రతిష్ఠించుకుంటూ ఉన్నారు మన యొక్క భక్తజనులందరూ కూడా. రామనామం అంటే పంచాక్షరిలో ఉన్నటువంటి ఆఖరిగా మనం చెప్పుకునే రామ అనే పదంలో మా అనే అక్షరం పంచాక్షరంలో ప్రాణాక్షరం,
నారాయణ అనే పదంలో రా అనే అక్షరం ప్రాణాక్షరం, ఆ రెండు ప్రాణాక్షరాలు కలపగా ఓంకారానికి సమానమైనటువంటి తారక మంత్రంగా రామనామం మారింది మన భారతీయులందరికీ. ప్రతి రక్తపు బొట్టులో భారతీయులందరికీ రామనామం విజయాన్ని అందించేటటువంటి మంత్రంగా, జన్మని సఫలీకృతం చేసుకోవడానికి తారక మంత్రంగా మనందరికీ కూడా ఆంజనేయుడు తన యొక్క సుందరకాండలో రామనామాన్ని జపించి ఆయన అందుకున్నటువంటి శక్తిని మనందరం కూడా తలుచుకుంటూ ఈ యొక్క ప్రతిష్టలో స్వామివారి అనుగ్రహాన్ని కోరుకుంటూ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా రామనామము అందరిలోనూ కూడా చేర్చేటటువంటి యజ్ఞయాగాది కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తూ ఉన్నాం. భర్జనం భవబీజానాం, అర్జనం సుఖ సంపదాం, తర్జనం యమదూతానాం, రామ రామేతి గర్జనం అని చెప్పి మనందరం కూడా ఆర్యుల యొక్క వాక్యాన్ని మనందరం కూడా తెలుసుకొని, అంటే భయములు పోగొట్టేటటువంటి మంత్రం, ఆయుర ఆరోగ్యాన్ని సంపాదింపజేసేటటువంటి మంత్రం, అట్టి మంత్రం రామ మంత్రం అని చెప్పి మనందరం కూడా మన ఆర్యుల యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రతిష్టా మహోత్సవం మరొక 3 రోజుల్లో స్వామివారి యొక్క విగ్రహ ఆవిష్కరణతో, అదేవిధంగా స్వామివారి యొక్క దివ్య కళ్యాణంతో ఏప్రిల్ 1వ తారీఖు 2026 పరాభవనామ సంవత్సర ఉత్తరాయణ చైత్రమాస శుద్ధ చతుర్దశి నాడు ఈ యొక్క స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగి స్వామివారి యొక్క సువర్చన కళ్యాణంతో ఈ ప్రతిష్టా మహోత్సవం పరిపూర్ణమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారి యొక్క దివ్యమూర్తుల్ని, అదేవిధంగా రామాలయంలో రాముని యొక్క సుందరమూర్తిని చక్కగా దర్శించుకుని సీతారాముల అనుగ్రహాన్ని, ఆంజనేయ అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాము. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్.